ఇవాళ రాష్ట్ర విభజనకు సంబంధించి నిన్న రాజ్యసభలో జరిగిన తీరు, దానికన్నా ముందు లోక్సభలో జరిగిన తీరు, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించే నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు చేసిన ప్రక్రియ, నిజంగా ఇవి చూస్తే అసలు మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా అన్నది అనిపిస్తుంది. అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా లేదా అని కూడా అనిపిస్తుంది. మామూలుగా నియంత అంటే మనకు గుర్తుకొచ్చే పేరు హిట్లర్ అని గుర్తుకొస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన తీరును ఎవరైనా చూస్తే మాత్రం నియంత అంటే గుర్తుకొచ్చే పేరు సోనియా గాంధీ అని గుర్తుకొస్తారు. ఇంతటి దారుణంగా నిజంగా రాష్ట్రాన్ని విభజించిన తీరు బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా జరిగింది. ఇవాళ ఒకసారి ఈ జరిగిన తీరును ఒకసారి చూస్తే అసెంబ్లీ నిర్మోహమాటంగా రాష్ట్రాన్ని విడగొట్టద్దండి అని చెప్పి వ్యతిరేకించి పార్లమెంటుకు పంపించింది. ఆ తర్వాత పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీ వద్దు అని చెప్పిన బిల్లును పార్లమెంటులో అన్డెమోక్రటిక్గా స్పీకర్ గారు రావడం, వచ్చి ఆమోదయోగ్యమైన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తండి అని అడగడం, ఆ తర్వాత ఆమోదయోగ్యం కాని వాళ్ళందరూ కూడా మళ్ళీ చేతులు పైకెత్తండి అని అడగడం, అలా చూసిన తర్వాత ఆమోదయోగ్యం అని చెప్పిన చేతులు ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే బిల్లు ఇంట్రడ్యూస్ అయింది అని చెప్పవలసిన బ్యాక్గ్రౌండ్లో అవేవీ కూడా చేయకుండా కేవలం 10 సెకండ్లలో ఏకంగా బిల్లు ప్రవేశపెట్టేశాం, ఇంట్రడ్యూస్ అయిపోయింది అని చెప్పడం ఇంత దారుణంగా ఎప్పుడు జరిగిండదు. ఇంత దారుణంగా చేశారు అని చెప్పి క్వశ్చన్ చేసినా కూడా, వాకౌట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా దారుణం ఏంటి అని అంటే, మొత్తం సీమాంధ్రకు చెందిన దాదాపుగా 15 మంది ఎంపీలను పూర్తిగా పార్లమెంట్ ఫ్లోర్లో నుంచి తప్పించేసేయడం. ఆ తప్పించే తీరు కూడా చూస్తే నిజంగా చాలా దారుణం. సీమాంధ్రకు చెందిన ఎంపీలే లేకుండా 23 నిమిషాల్లో చర్చ చేసేయడం, చర్చ ముగిసింది అని చెప్పి బిల్లు పాస్ చేసేయడం. నిజంగా అసలు రాజ్యాంగంలో ఉన్నామా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, డెమోక్రసీలో ఉన్నామా లేదా అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దాని తర్వాత లోక్సభలో జరుగుతూ ఉన్న సన్నివేశాలు ఏది కూడా బయటికి రాకుండా ఏకంగా టీవీ ఫీడ్లు కూడా కట్ చేసేసి అంధకారమయంలో రాష్ట్రాన్ని విడగొట్టడం, ఇది ఏ మేరకు న్యాయం? ఆ తర్వాత రాజ్యసభకు బిల్లు పంపించారు. ఆ రాజ్యసభలో ఆ బిల్లు ప్రవేశపెట్టిన తీరు కూడా చూస్తే, ఆ రాజ్యసభలో దీని మీద డిస్కషన్ జరిగిన తీరును కూడా చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. కేవలం 6 మంది వెల్లులోకి వచ్చి అడ్డుకుంటా ఉంటే, ఆ అడ్డుకుంటున్నారు అని నెపం చూపించి డివిజన్ జరగాలి, ఓటింగ్ జరగాలి అని పట్టుబడితే, అడ్డుకుంటున్నారు 6 మంది అని చెప్పి నెపం చూపించి డివిజన్ పెట్టకుండా, ఓటింగ్ పెట్టుకోకుండా నెట్టేశారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సీతారాం యెచూరి గారు పూర్తిగా
ఇది అన్యాయం అని చెబుతూ వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల మధ్య జరిగింది. అదే 6 మంది 5 మందో అడ్డు తగులుతా ఉన్నా చర్చేమో కొనసాగిస్తారు. కానీ డివిజన్ కాడికి ఓటింగ్ కాడికి వచ్చేసరికి మాత్రం ఆ 5-6 మంది అడ్డు తగులుతున్నారు అన్న నెపం చూపించి ఏకంగా ఓటింగే జరగకుండా చేస్తారు. అన్నిటికన్నా బాధ ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, ప్రధానమంత్రి గారు వచ్చారు. ప్రధానమంత్రి తన స్పీచ్ కేవలం 5 నిమిషాలు కూడా మాట్లాడినట్లు లేరు. కేవలం ఈ 1.5 పేజీ లెటర్ చదివాడు. నిజంగా ప్రధానమంత్రి ఈ 1.5 పేజీ లెటర్ చదివి తన స్పీచ్ ముగించాడు. అసలు ఈ లెటర్ చూస్తే వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి బాధ అనిపిస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేస్తున్నారు. హైదరాబాద్ తీసేసుకుంటున్నారు, వేరే చోటికి వెళ్ళిపోమంటున్నారు, కొత్త క్యాపిటల్ చూసుకోమంటున్నారు. కానీ కొత్త క్యాపిటల్కు ఎంత డబ్బు ఇస్తున్నారు, మీరు ఎలా బతకగలుగుతారు, ఎన్ని సంవత్సరాల్లో డబ్బు ఇస్తారు అన్నది ఏమాత్రం కనీసం ప్రస్తావన కూడా లేదు. అంటే క్యాపిటల్ను తీసేసుకున్నారు, వెళ్ళిపోండి అని అంటున్నారు, కొత్త క్యాపిటల్కు డబ్బులు ఇవ్వరు, ఎంత ఇస్తామో చెప్పరు, ఎప్పుడు ఇస్తామో చెప్పరు, బిల్లు ఏమో ఆమోదం అంటారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. హైదరాబాద్ తీసేస్తే సీమాంధ్రలో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది ప్రతి సంవత్సరం. 15,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంటే కనీసం జీతాలకు భత్యాలకు కూడా డబ్బులు అందని పరిస్థితిలో సీమాంధ్ర ప్రాంతం అంతా ఉంటుందని తెలిసి ఆ 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ లోటు ఉంటుంది, ఈ లోటుని ఎలా భర్తీ చేస్తారు అన్న అంశం మీద ప్రస్తావనే లేదు. కేవలం 1 సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ ఈ లోటును భర్తీ చేస్తాము అని ప్రధానమంత్రి గారు తాను రాసిన లేఖలో రాస్తాడు. నేను అడుగుతున్నాను, హైదరాబాదుకు సంబంధించి తీసేస్తే 15,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అన్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ సంవత్సరం మాత్రమే రెవెన్యూ డెఫిసిట్ చూపిస్తే నేను అడగదలుచుకున్నా, ఆ తర్వాత సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని. ప్రతి సంవత్సరము ఖర్చులు పెరుగుతా పోతాయి. ఈ సంవత్సరం 15,000 ఉంటే రేపటి సంవత్సరం ఆ తర్వాత దాని 16,000 17,000 కోట్లు అవుతుంది. ఆ తర్వాత సంవత్సరం 18,000 కోట్లు అవుతుంది. ప్రతి సంవత్సరం 14% పెరుగుతా పోతుంది. అటువంటిది 1 సంవత్సరానికి రెవెన్యూ గ్యాప్కు సంబంధించి రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి చెప్తారు 15,000 కోట్లు. మిగిలిన సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం చెప్పే నాతుడు కూడా లేడు. రాష్ట్రాన్ని విభజించేశారు. ఎక్కడికి పోవాలని అడుగుతున్నాం. జీతాలు భత్యాల కోసం ఎక్కడ తిరగాలని అడుగుతున్నాం. పట్టించుకునే నాతుడు లేడు. స్పెషల్ ప్యాకేజ్ అంటారు, 5 ఏళ్ల పాటు స్పెషల్ ప్యాకేజ్ అంటారు. అడగదలుచుకున్నా నేను ఒక్కసారి, అసలు స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏమిటి? మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇవ్వాలి అనంటే అక్కడ పరిశ్రమలు పెట్టే అవకాశం ఉండాలి అనంటే, ఇవ్వాలి అనంటే, ఒక పరిశ్రమ పెట్టాలి అనంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఎవరికి కొత్తగా ఇవాళ పర్మిషన్ ఇచ్చి పెట్టండి అని చెప్పి అడిగినా కూడా కనీసం ఏ పరిశ్రమ రావాలన్నా 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది మీరు స్పెషల్ ప్యాకేజీ 5 సంవత్సరాలు ఇచ్చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? అసలు 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అని అంటే అది అవుతుందా పోతుందా? ఎవరికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ 5 సంవత్సరాలలో? అడిగేవాడు లేడు, అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. నీళ్లకు సంబంధించి అయితే కృష్ణా ఆయకట్ మీద 11 జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. 2.5 జిల్లాలు తెలంగాణలో, 8.5 జిల్లాలు సీమాంధ్రాలో ఆధారపడి ఉన్నాయి. కృష్ణా నది ఇవాళ ట్రిబ్యునల్స్ ఉండగానే, రాష్ట్రం ఐక్యంగా ఉండగానే ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, పైన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప, అది కూడా మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొస్తున్నారు. కనీసం ఇటువంటి తీసుకొచ్చేటప్పుడు శ్రీశైలంకు నీళ్ళు ఎలా వస్తాయి, ఆ తర్వాత నాగార్జున సాగర్కు నీళ్ళు ఎలా ఇస్తారు అన్న అంశాల మీద ఏమాత్రం కూడా క్లారిటీ లేదు. కనీసం నో ట్యాంపర్ జోన్ అనో లేకపోతే ఇంకొకటో పెట్టాలన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఇలా క్లారిటీ లేకుండా మీ చావు మీరు చావండి అని చెబితే, నాగార్జున సాగర్లో సగం గేట్లు అటువైపు ఉన్నాయి, సగం గేట్లు ఇటువైపు ఉన్నాయి. శ్రీశైలంలో సగం గేట్లు అటువైపు ఉన్నాయి, సగం గేట్లు ఇటువైపు ఉన్నాయి. రేపు పొద్దున రైతుల మధ్య గొడవలు వస్తే పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలు లేవు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, పోలవరం గురించి మాట్లాడతారు. పోలవరానికి ఇంత ఇస్తున్నాము అని ఫైనాన్షియల్ ప్యాకేజ్ డీటెయిల్స్ మాట్లాడరు. క్లారిటీ శూన్యం. దొమ్మగూడెం నుంచి నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి కనీసం ప్రస్తావన కూడా లేదు. నేను అడగదలుచుకున్నా, ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలగా విభజించేస్తున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కేవలం 10 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తూ ఉంది అన్న సంగతి తెలిసి ఉన్నా 10 రోజుల ముందు ఏకంగా రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేసి ఒక ప్రాంతాన్ని పూర్తిగా నట్టేట ముంచేసి మరో ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏకంగా ఓట్ల కోసం, సీట్ల కోసం జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారు. అసలు ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఒక్కటి అడగదలుచుకున్నా, రాష్ట్రాన్ని ఇంత దారుణంగా వీళ్ళు విడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు 2. అధికార పక్షం, ప్రతిపక్షం. ఈ 2 కలిసిపోతే దేశంలో డెమోక్రసీ అనేది ఉండదు అని చెప్పి రుజువు చేశారు. చంద్రబాబు గారు సాక్షాత్తుగా పార్లమెంట్లోనే తన పార్టీకి చెందిన, తానేమో చంద్రబాబు గారు బిల్లేమో అన్యాయంగా ఉంది, వ్యతిరేకించండి, బిల్లేమో అన్యాయంగా ఉంది అని అంటారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలేమో బిల్లు ఇంకా అన్యాయంగా ఉంది, వ్యతిరేకిస్తామని కూడా ఒక అడుగు ముందుకేస్తారు. కానీ అదే పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి చెందిన అదే పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావు గారు, రాథోడ్ గారేమో లోక్సభలో బిల్లు చాలా బాగుంది అని చెప్పి చెప్పడమే కాకుండా ఓటు కూడా వేస్తారు. వేసి వచ్చి బయటకు వచ్చి మొట్టమొదటి ఓటు మేమే వేశామని చెప్పి కూడా గొప్పగా చెప్పుకుంటారు. రాజ్యసభ తీరు కూడా అంతే. ఒకవైపునేమో బాగోలేదు అని చెప్పి సీమాంధ్ర ఎంపీలతో అనిపిస్తాడు బిల్లు, రెండో వైపునేమో ఇదే చంద్రబాబు గారు తన పార్టీకి చెందిన సుధారాణి, దేవేందర్ గౌడ్ గారేమో బిల్లు చాలా బాగుంది అని చెప్పి ఏకంగా చేతులెత్తి ఓటేస్తారు. నిజంగా ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విభేదాలు రెచ్చగొట్టి మీ చావు మీరు చావండి అంటాం నాయకత్వమా? లేదా నాయకుడు అనేవాడు 2 ప్రాంతాల మధ్య నేనున్నాను, మీకు న్యాయం నేను చేస్తాను, ఈ రకంగా కొట్టుకోవద్దండి అని చెప్పి ముందుకొచ్చి చెప్పడం నాయకత్వమా? ఈ రకంగా చంద్రబాబు గారు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతూ ఉన్నారు.
దేశానికి వచ్చేసరికి ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ విడగొడుతుంది, రెండో వైపేమో బీజేపీ అన్యాయం జరిగింది అని అంటుంది. కానీ అన్యాయం జరుగుతూ ఉంది అని తెలుసు, అన్యాయం జరిగింది అని చెబుతూ ఉంది, కానీ రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి ఓటేస్తారు. నిజంగా ఇది ధర్మమేనా అని అంటున్నా నేను. అధికార పక్షాలు ప్రతిపక్షాలు ఇలా మమ్మల్ని గాలికి వదిలేసి ఇలా రాష్ట్రాన్ని విడగొట్టడం ఎంత మటుకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. దీని మీద ప్రెసిడెంట్ గారికి కూడా కలవడానికి అపాయింట్మెంట్ కోసం అడిగాం. ఈరోజు రేపు కూడా అవకాశం ఉంటే చూస్తాం, వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేస్తాం, మా గోడు చెప్తాం. కానీ ఒకటైతే నేను చెప్తున్నా, ఇటువంటి అన్యాయం మాత్రం దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడన్న సంగతి మాత్రం వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నా. ఎంత అన్యాయం చేసి వీళ్ళు విడగొట్టినా కూడా నేను చెప్తున్నా, న్యాయస్థానాలకు కూడా వెళ్తాం, పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఆగదు. కానీ ఇది ఇంతటితో కూడా ఆగదు. వీళ్ళు చేసేటివన్నీ చేస్తారు, కానీ మా కాళ్ళు ఇరగొట్టగలుగుతారేమో, కానీ పైకి లేస్తామన్న సంగతి మాత్రం వీళ్ళందరికీ కూడా చెప్తాం. రేపొద్దున దేశంలో ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో. ఆ కేంద్రంలో మళ్ళీ మా వల్లనే ఆ కేంద్ర ప్రభుత్వం నిలబడే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్తున్నాం. ఈ జరుగుతూ ఉన్న ప్రతి అన్యాయాన్ని వీళ్ళతోనే మళ్ళీ మెడలు వంచిచ్చి మంచి జరిగించే కార్యక్రమం చేస్తాం. ఎవరైతే ప్రధానమంత్రి పోస్ట్ స్థానంలో ఆశిస్తున్నాడో, రాష్ట్రాన్ని న్యాయం చెయ్యింది ఏ ఒక్కరికి ఆ సీట్లో కూర్చునే పరిస్థితి కూడా రాకుండా దేవుడు చేస్తాడన్న సంగతి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. నిజంగా ఇటువంటి అన్యాయం అయితే నేను చెప్తున్నా ఎక్కడా కూడా చూడాల. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఇవాళ ఒక్క విన్నపం చేస్తున్నా. సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో కాదు, ఇక మరో 100 సంవత్సరాల పాటు కనీసం కాళ్ళు కూడా పెట్టనీకోకుండా నరికేయండి ఆ పార్టీని అని చెప్పి నేను చెప్తున్నా. ఇటువంటి అన్యాయం దేశంలో ఎవరు కూడా ఎప్పుడూ కూడా చేయలేరు, కానీ వాళ్ళు మనకు చేస్తున్నారు. మన ఉసురు వాళ్ళకు తగలకుండా పోదు అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. జగన్ గారు సమన్యాయం కోరడం తప్ప అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సమన్యాయం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రెండు ప్రాంతాలకి సమన్యాయం చేయాలని coming back to English question, coming back to English. The way the state has been bifurcated, the process adopted, the way things have gone about, I have never seen a democracy being killed in broad daylight more than this ever before. So much so, to the background of this entire division case, a situation was there. Coming back to how the things have happened, a situation was there when the assembly rejected the bifurcation process. And in spite of the fact that assembly has rejected the bill, the central government went ahead and proceeded with bifurcation against the will of the people, against the majority will of the people, against the will of the state assembly. They have introduced this bill undemocratically in the Lok Sabha. Whensoever the bill is introduced, the process is the minister speaks of the bill, then the speaker asks, please raise your hands. Then if she is satisfied with the number of ayes, that is the number of yeses, only then the bill is introduced. But in this case, within 10 seconds, the whole process was finished off. The whole process was finished. There was none to say the ayes have it or the noes have it, or there was none to see if the number of hands raised were more in number than the number of hands raised against it. There was nobody who called it, there was no hands raised. Yet, undemocratically the bill was introduced. They have suspended
17 MPs off the floor. 15 of them, the Seemandhra MPs, all of them were just removed off the floor, suspended. And in their absence, a discussion took place, and within 23 minutes, they have undemocratically passed the bill. The television sets were off air. Never so it has happened in the history of this country. Probably once, if I remember, my memory goes right, in 1976. After that, I have never seen something like this happen. The Lok Sabha feed was cut. The process was not shown to the people. They've undemocratically shut the doors and have broken the state. Worse so in Rajya Sabha. Even in Rajya Sabha, the bill, when it had come up, the chairman of the deputy chairman of the Rajya Sabha permits the discussion to take place, even though there were 6 people in the well who were obstructing to it. There the order doesn't seem to be a predicament. But then, when the members ask for division, the deputy chairman of the Rajya Sabha says, no, the house is not yet in order, we cannot permit division. How is it fair? Sitaram Yechury, the Communist Party leader, walked out of the Rajya Sabha in protest against the way it has been handled. How is it fair? Then the Prime Minister comes, the Prime Minister gives a reply. In 10 minutes, the Prime Minister finishes off his speech. He just reads out this 1.5 page. He reads out this 1.5 page letter and he's finished off with the speech. The agony is, in his speech, they've asked us, they've removed Hyderabad. They said, get out of Hyderabad. You are not permitted to stay beyond 10 years in Hyderabad. And you know what? There is no capital given. There is no money for a new capital allotted. They have not spoken about how much of money they will give. They have not spoken about how long will they take, when they would give, what money they would give. Nothing. They just said we get out of Hyderabad. No funds for capital. Is it democracy? Having taken Hyderabad out, the rest of the state, that is Seemandhra, would actually have a 15,000 crore revenue deficit. This 15,000 crore revenue deficit we are talking about in terms of 2012 and 13. Every year this revenue deficit increases by 14%. In Prime Minister's speech, he spoke about revenue deficit. He spoke about covering this gap for just 1 year. I wonder what is to happen to Seemandhra after this 1 year. What is to happen to this revenue gap after 1 year? You have removed Hyderabad, what is revenue surplus, starved Seemandhra of 15,000 crores, and you don't want to compensate the revenue gap. How exactly can an engine of growth, that is Hyderabad, be created? I don't understand the time frame. Even Hyderabad, what is actually the engine of growth, took 60 years for us to get there. And now, how many years would someone take, just imagine, to create another Hyderabad, to bring back, to bridge this revenue gap? I seriously don't understand how people are supposed to survive. Nothing, there is no mention of it. Then they spoke about
special category status for 5 years. For an industry to come up, it is in everybody's knowledge that if permission for an industry is given, it takes a minimum of at least 3 to 5 years, a gestation period, for something to come into reality. And the special category itself is for 5 years. How does it serve any purpose? If this special category purpose is at least not extended at least for 15 years, how exactly can it serve any purpose? No mention of that. Then they spoke about Polavaram. There is no assurance on what kind of finances they would give for Polavaram. When they would complete. There is no mention of Damagudam to Nagarjuna Sagar Tail Pond project, which is the lifeline of stabilization in Krishna High-Cut. Then they don't speak about no tamper zones, especially in Krishna High-Cut. While the state is united, we have a situation where water does not enter our state until and unless Maharashtra requirements are met, until and unless Almaty and Narayanpur dams in Karnataka are filled up. While the state is united, while we have tribunals in existence, this is the plight of Andhra Pradesh, that water does not come into Andhra Pradesh until and unless Almaty and Narayanpur dams in Karnataka are filled up. While this is reality, they have broken the state, brought another state in between. If another state comes in between, how will the water come to Srisailam? Then thereafter to Nagarjuna Sagar. There is no zone as no tampering zone. I mean, half the gates in Nagarjuna Sagar on that side, half the gates are this side. Srisailam has got half the gates that side, half the gates this side. There is no mention of operation, there is no mention of ownership. I mean, is this the way where bifurcation can take place? Is this the way democracy survives? Is this the way democracy can prevail? I mean, all of this has happened only because you have an election and in 10 days' time a schedule is going to be announced and they're just rushing it off. I mean, is it right for somebody, for the sake of 17 seats in Telangana region, to just make a claim over that 17 seats? How is it right to have the rest of the state go into a situation where the state doesn't even recover? Unfortunately, BJP, who is in the opposition, who is actually supposed to come out opposing this entire division, actually says, yes, whatever Congress is doing is not right. They have not done it in the right way. But unfortunately, they don't go against the voting. They also participate in the voting and they also vote for division. A prime minister who is no longer going to be a prime minister in the next 2 months releases a press note, releases an assurance on the floor of the House. Will this be tenable? Is this legally valid? If they were serious about it, why weren't all this coming into the bill? Why weren't this part of the bill? I don't understand. Is this democracy we are living in, or what exactly? I mean, where exactly are we in? We are in. In Pakistan also, people probably will not have such kind of a situation. Please come to the aid of my state. I'm requesting the entire media to come to the aid of my state. I'm requesting the entire social media to come to the aid of my state. Please arrest this injustice, because if this doesn't stop here, Andhra Pradesh is the beginning of a new era, a new draconian era. Andhra Pradesh would set the new precedent, new dangerous precedent in place. Anybody in Delhi with 270 MPs will break any state at their whims and fancies without even having to be bothered about what the people of that state feel, without even having to be bothered about what the state legislative assembly speak of.
without even having to give them a good enough package before they do anything. This is going to be a new dangerous precedent. I request you humbly, all of you, to come to the aid of our state. Please come to the aid of my state. We request you. We will be meeting the president. If he gives an appointment, we will be meeting him today or tomorrow. But I do not know whether he would be in a position to do some good to us. We will be approaching the courts also. But I want you to take up our case to come to the aid of us. Thank you. Sir, one question, sir. Whether your party is going to continue in both regions or it is confined to... What exactly are you talking about? We are talking about a situation where our state is going to be bifurcated. We don't have drinking water. We don't know where we stand. We are asking you to come to our aid, and you are talking about politics. Please don't divert the topic. Please don't dilute the topic. This is not the time. This is not the time for it. I want your support. I want your help. Thank you, sir.